వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వచ్చేసింది మళ్ళీ మా మహిళా శక్తి వచ్చేసింది. మా స్త్రీ శక్తి ప్రభంజనం మళ్ళీ వచ్చేసింది. మేము చెప్పాం కదా! ఒక్కొక్క నెలలో ఒక్కో ఇంట్లో మీటింగు, ఒక్కొక్క కలర్ థీమ్ తోటి, ఇక పర్పుల్ కలర్ తోటి స్టార్ట్ అయ్యింది. అంటే మధ్య మధ్యలో జరుగుతానండి. ప్రతి వారం మీకు చూపించట్లేదు గానీ, నేను అప్పుడప్పుడు మరీ ఎప్పుడు చూపిస్తా ఉంటే మీకు బోర్ కొడతది. ఏంటి ఎప్పుడు అనుకోని, అందుకని అప్పుడప్పుడు మేము కూడా ఉన్నామని చెప్పి మా గ్యాంగ్ తోటి మీ ముందుకొచ్చేస్తున్నాం అనమాట అప్పుడప్పుడు. చూడండి, పర్పుల్ కలర్ తోటి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్కళ్ళ ఇంట్లో మీటింగ్ ఉంటుందని చెప్పాను కదా! ఇది ఒక ఫ్రెండ్ మధు అని తన వాళ్ళ ఇంట్లో అనమాట. ఆ రోజు పర్పుల్ థీము. అందరం సరదాగా గడిపేది నెలలో ఒకే ఒక్క రోజండి. ఆ 2 గంటలనమాట. ఆ 2 గంటలు మనకి మన కోసం కేటాయించుకోకపోతే ఇంకేందండి, ఎప్పుడు ఇంట్లో పడి చేస్తానే ఉంటాము. పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఆడవాళ్ళకి రెస్ట్ లేకుండా చేస్తూ ఉంటాం. కొంచెం ఆ 2 గంటలు ఇలాగ వీళ్ళతో కలిసి ఎప్పుడన్నా బయటికి ట్రిప్పులు వెళ్తూ ఉంటాం. మీరు కూడా చూస్తున్నారు కదా! అలా ఎప్పుడన్నా ఒకరోజు, ఎప్పుడు మేము 6 నెలలకి, సంవత్సరానికి ఎప్పుడెళ్తామో ఎప్పుడో ఒకసారి. ఇలా నెలకి ఒక 2 గంటలు ఇలా కలుస్తాము. కొంచెం రిలాక్స్ అవుతాము. అలాగే ఎప్పుడో ఒకసారి 6 నెలలకో, సంవత్సరానికో ఒక ట్రిప్‌కెళ్తాము. అది కూడా లేకపోతే మన లైఫ్‌కి ఇంకేముందండి. మన పిల్లలు, మన వీళ్ళందరూ కూడా వాళ్ళ పాటికి వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎళ్తారు. మన హస్బెండ్స్ వాళ్ళు కూడా ఎళ్తుంటారు. మనకి కొంచెమన్నా ఆట విడుపుండాలి. వాళ్ళకి వాళ్ళకి చెయ్యాలంటే కూడా మనకి మళ్ళీ ఎనర్జీ రావాలంటే దానికోసమన్నా మనం బయటికెళ్తే కొంచెం మనకి బూస్ట్ అనమాట. అలాంటప్పుడు ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా వాళ్ళకి చేసి పెడతాం. అది వాళ్ళ కోసమే గదా! మనం కొంచెం యాక్టివ్‌గా ఉండాలి అంటే కొంచెం మనకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రెండ్స్ తోటి కొంచెం అలా ఎళ్తున్నప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉండే బదులు బయటికి అలా ఎళ్ళామనుకోండి, మనకి కొంచెం హుషారొస్తది ఇంకొంచెం. వచ్చిన దగ్గరగా కొత్త ఉత్సాహంతోటి మళ్ళీ వాళ్ళకన్నీ చేసి పెట్టగలుగుతాం. గ్రీన్ థీమ్‌తో ఇంకొక రోజు మా ఫ్రెండ్ సౌమ్య వాళ్ళ ఇంట్లో ఇంకొక రోజు కలిసాం. ఇలా నేను ప్రతి నెల చూపిస్తే మీకు బోర్ కొడతనే అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో ఇలా చూపిస్తూ ఉన్నాను చూడండి. గ్రీన్ కలర్ థీము. అలాగే చిన్న పాప ఎవరు అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలు. ఎప్పుడన్నా పిల్లలు కూడా మాతో పాటు సరదాగా అలా వస్తూ ఉంటారనమాట. చూసారా? ఇలా అందరం కలిసి ఎప్పుడన్నా కలుస్తా ఉంటే అది మనకి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇంకొక రీఛార్జ్ అవుతాం. రీఛార్జ్ అయిపోయి ఆ 2 గంటలు అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకొని అందరూ సరదాగా ఇంటికెళ్ళేసరికి కొంచెం రీఛార్జ్ అయిపోయి మళ్ళీ మనం పనులు మనం యాక్టివ్‌గా మళ్ళీ అన్నీ చేసుకోగలుగుతాం. ఎలా ఉందండి? అందరూ ఎప్పుడు ఇంట్లోనే ఉండి బోర్ కొట్టుకొని, అబ్బా! మన లైఫ్ అయిపోయిందే, ఇంకేముంది మనకు వయసయిపోయింది అని అనుకోకుండా ఇలా అందరూ ట్రై చేయండి. ట్రై చేయటంలో తప్పులేదు గదా! ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే అండి, మనకి ఫ్రెండ్స్ అనేది ఉండాలి. ఎప్పుడు మన ఇంట్లో ఉండి, మన ఇంట్లో ఎప్పుడు ఫైటింగులు, లేపోతే ఏదో ఒక డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ ఎన్నో వస్తుంటాయి. అవన్నీ గూడా కొంచెం మర్చిపోయి ఇలా ఫ్రెండ్స్‌తో కలిసామనుకోండి, కొద్దిగా అవన్నీ మనకి ఇంట్లో ఎప్పుడు ఉండేయే మామూలే. మన ఇంటికొస్తే మళ్ళీ అన్నీ మామూలే కదా! అందుకని అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఫ్రెండ్స్‌తో కొద్దిగా సరదాగా గడుపుతుంటే మనకి కొంచెం బావుంటది. ఇగో యెల్లో థీమ్ వచ్చేసింది మళ్ళీ చూసారా? యెల్లో థీమ్. అంటే మధ్య మధ్యలో కొందరు ఏంటి అనుకోకండి. కొందరికి ఏదో బయటికెళ్ళి వచ్చుంటారు. కొందరికి ఆ కలర్ ఉండకపోవచ్చు. కొందరు కరెక్ట్ మ్యాచింగ్ యెల్లో ఉండకుండా కొంచెం డిఫరెంట్‌గా గూడా ఉంటది. మళ్ళీ ఇక్కడ బ్లూ థీమ్ వచ్చేసింది. ఇలాగా రకరకాల థీములతో మేము అంటే ఒక్కొక్క వారం, ఒక్కొక్క నెలకొకసారనమాట. ఒక్కొక్క నెల ఒక్కొక్క కలర్ తోటి. చూసారా? అందరం కూడా ఇలా కలిసి కబుర్లు చెప్పుకొని కొంచెం ఏదైనా చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్లు ఏదన్నా ఉంటాయి. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అన్నీ మర్చిపోయి హాయిగా ఇంట్లో వాళ్ళ విషయాలన్నీ ఆ కాసేపు వదిలేసి, అంటే ఏంటి, మమ్మల్ని ఎవరిని పట్టించుకోకండి, మీ పాటికి మీరెళ్ళి ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దాం అని అనుకోవకండి మగవాళ్ళు. అలాగ తప్పుగా అనుకోవకండి. ఎందుకంటే ఇది కొంచెం మీకోసమే ఇంకొంచెం రీచార్జ్ అయితే ఇంకొంచెం బాగా పనిచేసి పెట్టి ఇంకొంచెం మిమ్మల్ని బాగా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటది. అందుకోసమని మీరు ఫ్రీగా వదలండి చక్కగా. వాళ్ళు కూడా దాన్నేమి మిస్‌యూజ్ చేసుకోరు. చక్కగా ఫ్రెండ్స్‌తోని కలుస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళింకా యాక్టివ్‌తో ఇంకా బాగా చేసి పెట్టగలుగుతారు. చూసారా? మా కలెక్షన్ అంతా గూడా మేము నెల నెల అంటే నెలకు ఒక కొంత అమౌంట్ సేవ్ చేసుకొని బ్యాంక్‌లో ఏసేసుకోవటం. అవి ఎవరికన్నా కావాలంటే మాలోనే ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉంటే లోన్స్ తీసుకోవడం. అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకి అటు ఆంధ్రాలో డ్వాక్రా ఆ టైపు అంత అలాంటిది కాదు. కొంచెం డిఫరెంట్‌గా దానికంటే. అలా ఉంటది. కాబట్టి ఇలా చేసుకుంటూ ఎంతో మేము యాక్టివ్‌గా చేసుకోండి. ఇగో ఇక్కడ ఆరెంజ్ వచ్చేసింది. ఆరెంజ్ థీము. చూసారా? ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్ ఎలా ఉందండి. బావుంది గదా!
అందరం కలిసి ఒక కిట్టి పార్టీ లాగా కొంచెం అలాంటి టైప్‌లో ఇలా చిన్న చిన్న పార్టీలు చేసుకుంటూ ఎంతో సరదాగా గడిపితే మనకు కూడా మనకి వయసయిపోయిందే, మనం ఏం చేయలేకపోతున్నామే, ఎప్పుడు ఇంట్లో ఉంటున్నామే, ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా కొంచెం మనకు గూడా ఊరటగా ఉంటది. ఏమంటారు? నిజమే గదా! ఇంకెందుకు ఆలస్యం అందరూ కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ దగ్గరలో ఉన్న మీ ఫ్రెండ్స్‌నే అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి. కలుస్తున్నప్పుడు కొంచెం మీకు రెట్టింపు ఉత్సాహంతో ఇంకొంచెం మీకే ఇంట్రెస్ట్ వస్తది. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం అని. కదా! ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొస్తాను. బై.